గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ముందుగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను ఛానల్. అదేవిధంగా మీ వాట్సాప్ గ్రూపులలో అందరికీ షేర్ చేయగలరని అన్ని గ్రూపులలో షేర్ చేసి, అదేవిధంగా మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, ప్రతి ఓటర్ను కలవండి, వార్ బూతుల వరకు వచ్చేలా చొరవ చూపాలి, ఈ 3 రోజులు అత్యంత కీలకం, ఇదే ప్రచార జోరును కొనసాగించండి, మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక సమీక్ష, హాజరైన మీనాక్షి, బట్టి మహేష్ కుమార్ గౌడ్. ఈ విధంగా ఇక్కడ ప్రతి ఓటర్ను కలవండి, ప్రతి ఓటరు పోలింగ్ బూత్ వరకు వచ్చేలా చూడండి, ఇదే ప్రచార దాటిని ఈ 3 రోజులు కొనసాగించండి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇదే ప్రచార జోరును కొనసాగించండి, నిరంతరం ప్రచారంలో ఉండాలి స్థానిక నాయకులు. ఈ విధంగా వివిధ ముఖ్య నేతలంతా ప్రచారంలో ఉండాలి. ప్రతి ఓటర్ను కలవండి, ప్రతి ఓటరు పోలింగ్ బూత్కు వచ్చేలా చూడండి. ఈ విధంగా ఇక్కడ ఎలాగైనా ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవాలి అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ మంత్రులు ముఖ్య నాయకుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడవచ్చు. హాజరైన మీనాక్షి నటరాజన్, బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ సీఎం రేవంత్ సమీక్షలో ఈ విధంగా పాల్గొన్నట్టుగా చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పూర్తయ్యేలోగా ప్రతి ఓటర్ను నేరుగా కలవాలని, ఈ 3 రోజులు పూర్తి స్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ప్రచారం పూర్తయిన తర్వాత ఓటింగ్ రోజున ఓటర్లు పోలింగ్ బూతులకు వచ్చేలా మంత్రులు, ముఖ్య నాయకులు చొరవ చూపాలని స్పష్టం చేశారు. ప్రచార గడువు ఈ నెల 9తో ముగియనుండడంతో ఈ 3 రోజులు అత్యంత కీలకమని చెప్పారు. ఏమాత్రం ఏమరపాటు ఉండరాదని దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట మంత్రులందరితో కలిసి మాట్లాడారు. ఆ తర్వాత ఒక్కో మంత్రితో విడివిడిగా మాట్లాడారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ప్రచార సరళి విధంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి తీవ్రంగా సమావేశం చేపట్టినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎన్నికలో తమ నాయకుడిని ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతో ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ విధంగా మంత్రులందరితోటి ఇక్కడ సమావేశం నిర్వహించి తర్వాత ఒక్కొక్క మంత్రితోటి ఈ విధంగా విడివిడిగా సమావేశం జరిపినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ నెల 9 వరకు ప్రచారం కొనసాగే అవకాశం ఉన్నది. ఈ 3 రోజులు ఈ విధంగా ఇక్కడ ఇదే జోరుతోటి ఇక్కడ ప్రచారాన్ని కొనసాగించాలి. ప్రతి ఓటర్ను కలవాలి, ప్రతి ఓటరు పోలింగ్ బూత్లలో పాల్గొనేలా చూడాలి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. భాజపాలను ఎండగట్టండి సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను, ఎన్నికల హామీల అమలు తీరును ప్రజలకు తెలియజేయండి. అదే సమయంలో అభివృద్ధి సంక్షేమంలో గత భారత సర్కార్ నిర్లక్ష్యం, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అభివృద్ధికి సహకరించని వైనాన్ని ప్రజలకు వివరించడంపై దృష్టి సారించాలి. నియోజకవర్గ డివిజన్ పోలింగ్ బూత్ స్థాయిల్లో ముఖ్య నాయకులు వారు ఎవరి కోసం బలంగా పనిచేస్తున్నారనే విషయాన్ని గమనించండి. వారు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారా వ్యూహరచన చేయండి. విధంగా ఇక్కడ భాజపాలను ఎండగట్టండి. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలను, అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఈ విధంగా ఎలాంటి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడలేదన్నట్టుగా ఈ విధంగా ప్రజల్లోకి వెళ్ళేలా విషయాలను తెలియజేయాలి, దానికి సంబంధించి ప్రచారం చేయాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ ముఖ్య నాయకులకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ముఖ్య నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ విధంగా వివిధ డివిజన్ స్థాయిల్లో ఈ విధంగా పోలింగ్ స్థాయిల్లో ఈ విధంగా ఎవరు ముఖ్య నాయకులు వాళ్ళు ఏ పార్టీ అభ్యర్థి కోసం, మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం బలంగా ప్రచారం చేసే విధంగా రూపొందించాలి ప్రణాళికలు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రధాన అంశంగా తీసుకున్నట్టుగా చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ. గస్తీ అన్నారు, గప్చుప్ గున్నారు. 1170 మంది సిబ్బందితో హైవే గస్తీ ఏర్పాటుకు గత ప్రభుత్వం నిర్ణయం, ఇప్పటికీ కార్యరూపం దాల్చని ప్రతిపాదన. రోడ్డు ప్రమాద మరణాల నియంత్రణలో నిర్లక్ష్యం. ఈ విధంగా ఇక్కడ 1170 మంది సిబ్బందితో హైవే గస్తీ ఏర్పాటుకు గత ప్రభుత్వం నిర్ణయం,
గస్తీ అన్నారు, గప్చెప్పుకున్నారు. ఈ విధంగా ఇప్పటికీ కార్యరూపం దాల్చిన ప్రతిపాదన. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈ విధంగా గస్తీ నిర్వహించే కార్యాచరణ గత ప్రభుత్వం తీసుకుంది, కానీ ఇప్పటి వరకు ఇంకా దాన్ని కార్యరూపం దాల్చలేదన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. రోడ్డు ప్రమాద క్షతగాత్రుల్లో ప్రాణాలు కాపాడే లక్ష్యంతో రాష్ట్రంలో ఏర్పాటు తలపెట్టిన హైవే పెట్రోలింగ్ ఈ ఊసు లేకుండా పోయింది. రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, ఇతర ప్రధాన రహదారుల్లో నిరంతర గస్తీ వ్యవస్థ ఆరంభించకుండానే ఆగిపోయింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ మొదలుకొని క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో సుమారు 4 ఏళ్ల క్రితం ప్రతిపాదించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చేయడానికి ఈ విధంగా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు నియంత్రణ చేయడానికి గాను, అదేవిధంగా ఇంకా ఈ రోడ్డు ప్రమాదాలు జరిగిన వాళ్ళని క్షతగాత్రులను త్వరితగతిన వాళ్ళకు వైద్య సేవలు అందించడానికి గాను విధంగా ఒక పోలీస్ వ్యవస్థను ఈ విధంగా తయారు చేయడానికి గాను 1170 మంది పోలీస్ సిబ్బందితోటి ఈ విధంగా హైవే గస్తీపై ఏర్పాటుకు గత ప్రభుత్వం 4 సంవత్సరాల కిందనే ఇది తీసుకొచ్చింది, ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు అన్నట్టుగా చూడొచ్చు. ఏం చేయాలి? రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను గుర్తించి సవరించడం, నిత్యం గస్తీ నిర్వహిస్తూ రహదారులపై వాహనాలు ఈ విధంగా రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను గుర్తించి వాటిని సవరించడం, నిత్యం గస్తీ నిర్వహిస్తూ రహదారులపై వాహనాలు ఈ విధంగా ఎంత స్పీడ్పై వెళ్తున్నాయి, ఎక్కువ స్పీడ్ వెళ్తే వాటిని స్పీడ్ నియంత్రణ, ఈ విధంగా మొత్తం మీద ప్రమాదాలు జరగకుండా వాటిని తగ్గించే క్రమానికి ఏ విధంగా ఈ రహదారి ప్రమాదాలు తగ్గుతాయనే దానికి ఒక కార్యాచరణ రూపొందించడానికి గాను ఈ విధంగా ఇక్కడ గత ప్రభుత్వం దీన్ని బయట ప్రస్తావించింది, కానీ ఇప్పటికీ దాన్ని కార్యరూపం దాల్చలేదన్నట్టుగా చూడొచ్చు వారు. హైవే గస్తీ కోసం పోలీస్, R&B, RTO, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, DOP తదితర విభాగాల నుంచి 1170 మంది సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు. ఆయా రహదారులు ఉన్న దాదాపు 70 ఠాణాల పరిధిలోని పోలీస్ సిబ్బందితో కొందరిని ఎంపిక చేయడంతో పాటు మిగిలిన ప్రభుత్వ విభాగాల సిబ్బందిని డిప్యుటేషన్పై నియమించాలని ప్రతిపాదించారు. ఈ విధంగా ఒక్కొక్క అదేవిధంగా పోలీస్ విభాగం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్, R&B, RTO, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, DPO తదితర విభాగాల నుంచి ఇక్కడ 1170 మందిని సిబ్బందిని నియమించడానికి గాను గత ప్రభుత్వం నిర్ణయించింది, కానీ అది కార్యాచరణ మాపలేదన్నట్టుగా, అది ముందుకు రాలేదన్నట్టుగా చూడొచ్చు. ఆ రోడ్డును ఇన్నేళ్లుగా ఎందుకు విస్తరించలేదు? చేవెళ్ల ప్రమాదంపై సమీక్షలో ప్రశ్నించిన సుప్రీంకోర్టు కమిటీ ఆ రోడ్డును ఇన్నేళ్లుగా ఎందుకు విస్తరించలేదు? ఆ రోడ్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడో ఇక్కడ ప్రకటన వెలువడింది, ఆ రోడ్డును 6 లైన్లుగా తయారు చేయడానికి గాను, కానీ ఎందుకు విస్తరించలేదు రోడ్డుని అన్నట్టుగా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చు. ఇది చేవెళ్ల ప్రమాదం సమీక్షలో ప్రశ్నించిన సుప్రీంకోర్టు అన్నట్టుగా చూడొచ్చు. ఉచిత బస్సు తప్ప 6 గ్యారంటీలు అమలేది? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న. రేవంత్ రెడ్డికి ఇతర వర్గాల గౌరవం అవసరం లేదా అని నిలదీత. ఈ విధంగా ఉచిత బస్సు తప్ప 6 గ్యారెంటీలు అమలేదని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా రేవంత్ రెడ్డికి ఇతర వర్గాల గౌరవం అవసరం లేదా అని నిలదీసినట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు ఇజ్జత్ గౌరవం ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని, ఆయనకు ఇతర వర్గాల ఇజ్జత్ అవసరం లేదా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తప్ప ఇతర గ్యారంటీలేవి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్లో కిషన్ రెడ్డి పాల్గొని ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడిగా చూడొచ్చు. ఈ విధంగా ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇంకా మిగతా 6 గ్యారెంటీల హామీ అమలులో వైఫల్యం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ మజ్లిస్ ఇజ్జత్ తప్ప ఇతర వర్గాల గౌరవం అవసరం లేదు సీఎం రేవంత్ రెడ్డికి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఓన్లీ ముస్లిం మజ్లిస్ల గౌరవం కోసమే పనిచేస్తున్నారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ కిషన్ రెడ్డి. రేవంత్ ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? బారాస 1,00,000 కోట్ల అవినీతిపై ఎందుకు విచారణ అడగడం లేదు? బోరబండ రోడ్ షోలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గోపీనాథ్ మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్. ఈ విధంగా రేవంత్ ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? బారాస 1,00,000 కోట్ల అవినీతిపై ఎందుకు విచారణ అడగడం లేదు?
బారాసా చేసిన 1,00,000 కోట్ల అవినీతిపై ఎందుకు విచారణ అడగడం లేదన్నట్టుగా బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ విధంగా బండి సంజయ్ మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. కొంటే కారే కొంటాం, మారుతున్న వాహన కొనుగోలు వినియోగ ధోరణి 2014 నుంచి 15తో పోలిస్తే రాష్ట్రంలో 69.76% కార్ల వృద్ధి, ద్విచక్ర వాహనాల పెరుగుదల 4.56%. ఈ విధంగా కొంటే వినియోగదారులు టూ వీలర్ కంటే ఎక్కువ కార్లు కొనడానికే ఆసక్తి చూపిస్తున్నట్టుగా చూడవచ్చు. 2014-15 సంవత్సరంతో పోలిస్తే ఇక్కడ నివేదిక 69.76% కార్ల వృద్ధి, ద్విచక్ర వాహనాల పెరుగుదల 4.56%. కార్ల వృద్ధి మాత్రం 69.76% అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రంలో వాహన ప్రయాణాల ధోరణి వేగంగా మారుతుంది. గతంలో అవసరం ఏదైనా ప్రయాణం ఎక్కడికైనా బైకులు, స్కూటీలపై దూసుకు వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రాష్ట్రంలోని రహదారులపై కార్ల ఆధిపత్యం పెరుగుతుంది. 2014-15, 2024-25 శాతాలను పోల్చితే ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లలో కేవలం 4.56% వృద్ధి ఉండగా కార్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 69.76% పెరిగాయి. సుప్రీంకోర్టు కమిటీ ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో రహదారి భద్రతపై రవాణా శాఖ ఇచ్చిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు కమిటీ ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో రహదారి భద్రతపై రవాణా శాఖ ఇచ్చిన నివేదికలో ఈ విషయాలు వెల్లడైనాయి. ఈ విధంగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్న సందర్భంగా సుప్రీంకోర్టు కమిటీ ఒక నివేదిక వేసింది. రాష్ట్రంలో ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అని విచారణ చేపట్టాలన్నట్టుగా కమిటీ వేసింది. దాని సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ ఒక నివేదిక ఇచ్చింది. ఎన్ని వాహనాలు ప్రయాణిస్తున్నాయి, ద్విచక్ర వాహనాలు ఎన్ని, 4 వీలర్ వాహనాలు, కార్లు, వివిధ ప్రతి రవాణా శాఖకు సంబంధించి సమాచారాన్ని సేకరించినట్టుగా చూడొచ్చు సుప్రీంకోర్టు కమిటీ. దానికి సంబంధించి ఈ విధంగా 2 వీలర్స్ ద్విచక్ర వాహనాల సంఖ్య పెరుగుదల తగ్గింది. ఇక్కడ కొనుగోలు రిజిస్ట్రేషన్లు అనేది, కార్ల వృద్ధి అనేది ఇక్కడ కొనుగోలు రిజిస్ట్రేషన్ అనేది పెరిగింది అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ రవాణా శాఖలో రిజిస్ట్రేషన్లు ఇలా లక్షల్లో సంవత్సరం. 2 వీలర్లు, కార్లు 2014 నుంచి 2024-25 వరకు ఈ విధంగా 2 వీలర్లు, కార్లు ఎంత శాతం పెరుగుతున్నాయనేది లక్షల్లో ఇచ్చారు. ఇక్కడ 2024-25లో అటు 2 వీలర్లు ఇటు కార్ల విక్రయాలు కూడా తగ్గాయి. 2025-26లో కార్ల విక్రయాలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఈ విధంగా కొంత క్రమంగా 2 వీలర్లు ఇటు కార్ల విక్రయాలు కూడా 2024-25లో తగ్గాయి. అంటే గత సంవత్సరం కంటే ఈ 2025-26లో కార్ల విక్రయాలు మళ్ళీ పెరుగుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. కూరగాయల సాగుకు చేయూత, ఎకరాకు 9,600 సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ. ఉద్యాన శాఖకు మంత్రి తుమ్మల ఆదేశం. కూరగాయల సాగుకు చేయూత, ఎకరాకు 9,600 సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ. కూరగాయల సాగుకు చేయూతనిస్తున్నట్టుగా ఇక్కడ ఉద్యాన శాఖకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేసిండు. రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు బృహత్తర కార్యక్రమం ద్వారా వాటి సాగును భారీ ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10,000 ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ అందించేందుకు సంకల్పించింది. ఒక్కో ఎకరంలో 6 టన్నుల కూరగాయల ఉత్పత్తి ఖర్చును అంచనా వేసి అందులో 40% రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యాన శాఖను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో ఏటా 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు అవసరం. ఇందుకు అదనంగా 1.33 లక్షల ఎకరాల్లో 12.68 లక్షల టన్నులు ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ఏడాది 10,000 ఎకరాల్లో అదనంగా కూరగాయల సాగు చేపట్టాలన్నది లక్ష్యం. దీనికోసం సమీకృత ఉద్యాన మిషన్ పథకం కింద సాయం అందించేందుకు మంత్రి ఆదేశించారు. ఎకరంలో కూరగాయల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు, సస్యరక్షణ, పోషక యాజమాన్యం కోసం 24,000 ఖర్చు అవుతుందని ఉద్యాన శాఖ గుర్తించింది. ఇందులో 40% అంటే 9,600 సాయం అందించేందుకు సిఫార్సు చేయగా మంత్రి ఆమోదం తెలిపారు. ఈ విధంగా రైతులకు మరింత సబ్సిడీని అందించేందుకు గాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరొక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా కూరగాయల అభివృద్ధికి గాను ఈ విధంగా సబ్సిడీని ఇస్తూ ఇక్కడ ఒక ప్రకటన ఉద్యాన శాఖకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారన్నట్టుగా చూడొచ్చు. ఇక నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తారు ఈ సబ్సిడీ అన్నట్టుగా చూడొచ్చు.
ఎకరాకు 9,600 రూపాయలు సబ్సిడీ అందజేస్తామన్నట్టుగా ఎవరైతే కూరగాయలను పండించే రైతులు రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు సేకరించి దానికి సంబంధించి విత్తనాలు కూరగాయల పంట పండిస్తారు వాళ్ళ దానికి గాను సబ్సిడీ కూడా అందజేస్తామన్నట్టుగా ఇక్కడ కూరగాయల వృద్ధిని పెంచే విధంగా ఇక్కడ కూరగాయల పంటలు వృద్ధి శాతాన్ని పెంచడానికి గాను ఈ విధంగా ప్రభుత్వం నుంచి ఈ విధంగా ఇక్కడ రైతులకు సబ్సిడీ అందజేస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. బీహార్లో రికార్డు స్థాయి పోలింగ్. తొలి దశలో ఓటు వేసిన వారు 65%. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రికార్డు స్థాయి పోలింగ్. తొలి దశలో ఓటు వేసిన వారు 65% అన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ బీహార్ ఎన్నికల సందర్భం. బీహార్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో గురువారం పండగ వాతావరణంలో జరిగిన ఓటింగ్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ విలేకరులకు తెలిపారు. తుది గణాంకాలతో ఇది కొద్దిగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. లక్సరాయ్, సారన్ వంటి చోట్ల స్వల్ప తోపులాటలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెప్పారు. గతసారి ఎన్నికల్లో 57.29% పోలింగే నమోదైంది. 2000 సంవత్సరంలో నమోదైన 62.57% పోలింగే ఇంతవరకు రికార్డుగా ఉండేది. తాజా ఎన్నికల్లో ముజఫర్పూర్లో 70.96%, సమస్తీపూర్లో 70.63%, మాదేపూర్లో 67.21%, వైశాలిలో 67.37% పోలింగ్ నమోదైంది. పట్నాలో మాత్రమే 57.93% దాటలేదు. ఓటు వేసిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, వారి తనయులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్. విధంగా ఓటింగ్ శాతం ఈ రికార్డు స్థాయిలో నమోదైంది. అత్యధికంగా ఈసారి ఓటింగ్ నమోదైనట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఓటింగ్లో పాల్గొన్నారన్నట్టుగా కూడా వాళ్ళ పేర్లు చూడొచ్చు ఇక్కడ మనం. వందే మాతరానికి నేటితో 150 ఏళ్ళు. ఉదయం 9:50 దేశవ్యాప్తంగా జాతీయ గేయలాపన ఏడాది పొడవునా వేడుకలు ప్రారంభించనున్న ప్రధాని. వందే మాతరానికి నేటితో 150 ఏళ్ళు వందే మాతర గీతం వచ్చిందన్నట్టుగా చూడొచ్చు. అమల్లోకి వచ్చినది ఈ రోజుతోటి 150 సంవత్సరాలు గడుస్తున్నట్టుగా ఇక్కడ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ విధంగా ఇక్కడ ఉదయం 9:50 దేశవ్యాప్తంగా జాతీయ గేయలాపన ఏడాది పొడవునా వేడుకలు ప్రారంభించనున్న ప్రధాని మోడీ అన్నట్టుగా చూడొచ్చు. స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల దీల్లో స్ఫూర్తి నింపిన వందే మాతర గేయానికి శుక్రవారంతో 150 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ విధంగా ఇక్కడ శుక్రవారం నేటితోటి ఈ విధంగా వందే మాతర గేయం అమల్లోకి వచ్చి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఏడాది పొడవునా ఈ గేయానికి సంబంధించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రారంభించనున్నట్టుగా చూడొచ్చు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఇక్కడ వీటిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. సురాజ్యానికి స్ఫూర్తి మంత్రం. వాడవాడల వందే మాత్రం సంపాదకీయ పేజీలో పూర్తి వివరాలు ఉన్నట్టుగా చూడొచ్చు. మీ అమ్మాయికి మీరెంత దన్ను. సానియా మిర్జా తన ఆటతో ఆకర్షణతో ఒక తరాన్ని ఊపేసిన టెన్నిస్ తార. ఒక భారత అమ్మాయి గ్రాండ్ స్లామ్ టోర్నీకి అర్హత సాధించడమే గగనమైన పరిస్థితుల్లో ఏకంగా 6 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించి చరిత్ర సృష్టించింది హైదరాబాద్. ఈ విధంగా అమ్మాయిలు ఈ విధంగా ఎదుగుతున్నారు స్పోర్ట్స్లో. ముఖ్యంగా ఈమె టెన్నిస్ తార సానియా మిర్జా గురించి మొదటగా చూడవచ్చు. ఈ విధంగా ఒక భారత అమ్మాయి గ్రాండ్ స్లామ్ టోర్నీకి అర్హత సాధించడమే గగనమైన పరిస్థితుల్లో ఏకంగా 6 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది హైదరాబాదీ వాసి అమ్మాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు. అమ్మా నాన్న అండగా నిలిస్తే వారికి ఆకాశమే హద్దు. పథకాలనే కాదు ప్రయత్నాలను ప్రోత్సహించాలి. ఆడపిల్లల లక్ష్యాలకు పరిమితులు పెట్టద్దు. ఈనాడుతో టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా. మీ అమ్మాయిలకి మీరెంత దన్ను. అంటే తల్లిదండ్రుల సపోర్టు మద్దతిస్తే అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో ముందుకొస్తారన్నట్టుగా సానియా మిర్జా ఈనాడు ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా చెప్పుకొచ్చింది. మీరు ఎంతవరకు మద్దతు ఇస్తున్నారు, తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు అమ్మాయిలను అన్నట్టుగా ఆమె చెప్పుకొస్తుంది. మహిళల టెన్నిస్లో ఎదగడానికి దేశంలో తనకంటూ రోల్ మోడల్ ఎవరూ లేకపోయినా తనకు తానే స్ఫూర్తిగా నిలుస్తూ ముందడుగు వేసిన సానియా కొన్ని తరాలకు ప్రేరణనిచ్చేలా ఆటలో అత్యున్నత శిఖరాలను అందుకుంది. ఆటతో పాటు విలక్షణ వ్యక్తిత్వం సానియాను భిన్నంగా నిలబెట్టాయి. ఆమెకు మహిళల్లో టెన్నిస్లో ఎవరు
తనకంటూ రోల్ మోడల్ ఎవరు లేకపోయినా తనకు తాను ప్రేరేపించుకొని ఎలాగైనా ఒక రికార్డు స్థాయిలో నిలబెట్టుకోవాలన్నట్టుగా తనకు తాను ప్రేరేపించుకొని ఇక్కడ ఆటలో ముందుకు సాగినట్టుగా చెప్పుకొచ్చినట్టుగా చూడొచ్చు. ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా ఆట అనంతరం జీవితం తన ముద్దుల తనయుడి విశేషాలు వివరించారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు సందేశం ఇచ్చారు. విధంగా ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా ఆట అనంతరం జీవితం తన ముద్దుల తనయుడి విశేషాలు వివరించారు. విధంగా ఇక్కడ ఆమె ఆట తర్వాత ఆమె జీవితం ఎలా ఉంది, ఈ విధంగా ఆమె కుటుంబ విషయాలు కూడా వెల్లడించినట్టుగా కూడా చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువతులకు మీరు రోల్ మోడల్. ఆడపిల్లల తల్లిదండ్రులకు మీరిచ్చే సందేశం ఏమిటి? ముందుగా వన్డే ప్రపంచ కప్లో ఛాంపియన్గా నిలిచిన భారత మహిళల జట్టుకు అభినందనలు టోర్నీ. ఈ విధంగా ఇక్కడ మీరు భారతదేశంలో మహిళలందరికీ ఆదర్శం అన్నట్టుగా ఈనాడు చెప్పుకొచ్చింది. మీరిచ్చే సందేశం ఏంది ఆడపిల్లల తల్లిదండ్రులకు అన్నట్టుగా కూడా ఈనాడు ప్రశ్నించినట్టుగా కూడా చూడవచ్చు. ముందుగా ఆమె ఇప్పుడు రీసెంట్గా భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ ఛాంపియన్ అంటే వన్డే వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా వాళ్లకు అభినందనలు తెలియజేసినట్టుగా చూడొచ్చు సానియా మిర్జా. ఆ తర్వాత ఆమె కుటుంబ వ్యవహారాలు ఏ విధంగా గడుస్తుంది, అదేవిధంగా తన కెరీర్ ఏ విధంగా ప్రారంభించింది, రోల్ మోడల్ ఎవరు లేకపోయినా సొంతంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఏ విధంగా పైకి వచ్చినాం అన్నట్టుగా ఎలా దిశానిర్దేశం లక్ష్యాన్ని సాధించిన విషయాలన్నీ ఈనాడుతో పంచుకున్నట్టుగా చూడొచ్చు సానియా మిర్జా. జెమ్స్టోన్ జ్యువెలరీ మేళా ఖజానా ప్రారంభించింది. సరికొత్త లక్ష్మీ గోవిందన్ కలెక్షన్ ఆఖరి 3 రోజులు ప్రత్యేకమైన ఆఫర్. జెమ్స్టోన్ జ్యువెలరీపై ప్రతి గ్రాముకు 505 వరకు తగ్గింపు. ఖజానా జ్యువెలరీ వాళ్ళు ఆడిచ్చినట్టుగా చూడొచ్చు. ఇది సంగతి. మాకిరెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లంచాల పర్వం. ఈ రోజుల్లో లంచం నగదు రూపంలో ఇస్తానంటున్నాడంటే ఖచ్చితంగా ఏసీబీ మనిషి అయి ఉంటాడు సార్. ఈ విధంగా ఇక్కడ మొత్తం మీద సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో లంచం తీసుకుంటున్న వ్యవహారాన్ని వివరించినట్టుగా చూడొచ్చు. ఇది సంగతి. ఈ విధంగా క్యాష్ ఇస్తున్నాడంటే ఏసీబీకి మన లంచం తీసుకుంటున్న విషయాన్ని అందించినట్టే ఏసీబీ రూపంలో వచ్చిన వీళ్ళు అనుమానితులు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇక్కడ లంచం తీసుకుంటున్నారనే విషయాన్ని ఇక్కడ ఈనాడు తెలియజేసినట్టుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.